నమస్కారం. పిల్లల్లో సోషల్ ఎమోషనల్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మనకి FLN లెర్నింగ్ కిట్ లో కొన్ని గుడ్ హ్యాబిట్స్ కార్డ్స్ ఇవ్వబడ్డాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాలి కదా. ఆ వ్యాయామం యొక్క ఆవశ్యకతను పిల్లలకు తెలియజేయడం కోసం మనం ఈ కార్డును ఉపయోగించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లలు పెద్దలను గౌరవించడం చాలా తగ్గింది కదా. మరి పిల్లలకి చిన్నప్పుడే పెద్దల్ని ఎలా గౌరవించాలి, వారితో ఎలా ఉండాలి అన్నది గనక మనం నేర్పించినట్లయితే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకు చిన్నప్పుడే ఇతరులకు ఎలా సహాయం చేయాలి, అలా సహాయం చేయడం వలన ఎంత ఆనందంగా ఉంటుందో మనం గనక నేర్పించినట్లయితే పిల్లలు ఇతరులకు సహాయపడడం అనేది చిన్నప్పుడే నేర్చుకుంటారు. పిల్లలు ఇతరులకు సహాయం చేయడమే కాదు, వారి చుట్టుపట్ల ఉన్న జంతువులు పక్షుల పట్ల కూడా దయ కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండడానికి మనం పిల్లలకు చిన్న చిన్న పిట్టకథలు చెప్తూ జంతువుల పట్ల పక్షుల పట్ల ఎలా దయగా ఉండాలో పిల్లలకు నేర్పించవచ్చు. పిల్లలు వారి చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే వారు ఆరోగ్యంగా ఉంటారు. తరగతి గదిలో కానీ ఇంటి దగ్గర కానీ వారి ఇంట్లో పరిసరాలను, వారి స్కూల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిల్లలకు తెలియపరచడానికి ఈ కార్డును మనం ఉపయోగించవచ్చు. భూమిపై ఉన్న చెట్లను నరికేయడం వలన వాతావరణంలో వచ్చే మార్పుల గురించి మనం పిల్లలకు వివరించాలి. అదేవిధంగా చెట్లు నాటడం వలన వచ్చే ప్రయోజనాలను కూడా మనం పిల్లలకు తెలియపరచాలి. చెట్లను నాటే విధానాన్ని, వాటికి నీరు పోసి సంరక్షించుకునే విధానాన్ని కూడా మనం పిల్లలకి తెలియజేసినట్లయితే భవిష్యత్తులో పిల్లలకి మంచి ఆక్సిజన్ అందుతుంది, అలాగే వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నీరు జీవితానికి ఆధారం అని మనకు తెలుసు కదా, కానీ ఎక్కడ చూసినా నీరు వృధా అవుతూ ఉంటుంది. పిల్లలకి చిన్నప్పుడే నీరు వృధా చేయకూడదని, ఎంతవరకు వాడాలో అంతవరకే పొదుపుగా వాడాలని మనం పిల్లలకి ఈ కార్డ్ ద్వారా చెప్పినట్లయితే నీరు అన్నది మనకి నిల్వ ఉంటుంది, భావితరాలకు నీరు అందుతుంది. పిల్లలు జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోతున్నారు కదా. ఎక్కడ చూసినా ప్యాకెట్ ఫుడ్ తింటూ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మరి ఆ పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారం గురించి చెప్పవలసింది మనమే కదా. పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల వచ్చే ప్రయోజనాలను ఈ కార్డ్ ఉపయోగించి మనం చెప్పవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. అంటే అన్నాన్ని మనం దేవునితో సమానంగా చూస్తున్నప్పుడు అన్నాన్ని వృధా చేయకూడదు కదా. ఆ విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలాగా వారు MDM తీసుకునే టైంలో ఆహారం వృధా చేయకుండా ఎలా తినాలో పిల్లలకి మనం ఈ కార్డ్ ద్వారా నేర్పించవచ్చు. పిల్లలు సాధారణంగా బడికి తయారై వచ్చేటప్పుడు చాలా పేచీ పెడుతూ ఉంటారు. ఉదయమే టైంకి లేకపోవడం, సరిగ్గా పనులు చేసుకోకపోవడం, స్కూల్కి లేటుగా రావడం, ఇవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి పిల్లలకు కొన్ని మంచి అలవాట్లు, ఉదయమే పెద్దల కళ్ళు లేగడం, త్వరగా స్నానం చేయడం, చక్కగా తయారవడం, హ్యాపీగా సంతోషంగా బడికి రావడం, ఇలాంటివన్నీ చేస్తే పిల్లలు చాలా చక్కగా హెల్దీగా తయారవుతారని పిల్లలకి చెప్పడానికి ఈ కార్డుని మనం ఉపయోగించవచ్చు. ఈ కార్డులో ఇచ్చినవి కొన్ని మంచి అలవాట్లు మాత్రమే. ఇలాంటి మంచి అలవాట్లను మనం పిల్లలకు చిన్ననాటి నుండే వివరించగలిగితే వారి భవిష్యత్తుకు మంచి పునాది వేసిన వాళ్ళం అవుతాం.